హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో ఏంటంటే నేను హలీం చేసిన. అయ్యల్ల ఏం చేసినావో చెప్పు అనేది, అందుకే హలీం చేసిన. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, అందరు హలీం చాలా ఇష్టపడతారు. మంచిదే, హెల్త్ కూడా మంచిదే. అన్ని పప్పులు చాలా, అందులో చాలా ఐటమ్స్ పడతాయి కాబట్టి అది హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి అలా తింటే కూడా తప్పేం లేదు. ఎప్పుడే తినద్దు, అంతే. ఏ తిన్నా లిమిట్ గా తింటే సరిపోతుంది. అందులో చాలా పప్పులు, మనం నెయ్యి, చాలా ప్రోటీన్ వస్తుంది మనకి, బాగా మంచిది. అలా కాజు, బ్రౌన్ ఆనియన్, చాలా కిస్మిస్లు. అది హలీం అంటే సూపర్ రా. మంచి మాట చెప్పుకోవాలి కదా మనం. మంచి మాట మాట్లాడదాం. మంచి మాట. ఇవాళ మంచి మాట ఏంటంటే, మన దగ్గర ఏం లేనప్పుడు మన ప్రవర్తన అనేది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. మన దగ్గర ఏం లేనప్పుడు మన ఓపిక, మన దగ్గర అంత ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. అదే ఇవాళ మంచి మాట, ఇవాళ మంచి మాట ఇదన్నమాట. అదే రేపు ఉన్నతనం ఉండే వరకే ఓ రకంగా ఉంటారు, లేనితనం ఉండే వరకేనే ఓ రకంగా చూస్తారు. అట్లా అట్లా చూడొద్దు, ఎప్పటికి మామూలే ఉండరు. భాష, నేను చెప్పిన భాష అది, నువ్వు చెప్పిన భాష ఇది, అంతే. చూసేయండి హలీం ఎలా చేశాను చూడండి. సూపర్ హలీం. ఇక బయటకు పోతే 400 300 ఇట్లా ఉంటున్నాయి ఒక డబ్బా, చిన్న డబ్బాకు. మనము పిల్లలు తినాలంటే, అందరు తినాలంటే ఎన్ని వేలు అవుతాయి? మంచిగా ఒక డబ్బా తినాలంటే మనం కొంచెం మటన్ పావుకిలో వేసుకున్నా కానీ 4 తినగలుగుతాం, అన్ని వేసుకొని చేసుకుంటే.
మనము పావు కిలో వేసింది ఒకటి, మళ్ళీ ఒక్కరు తిన్నది ఒకటి. నేను పావు కిలోనే వేసిన, మేము ఇద్దరమే కదా, ఎక్కువ క్వాంటిటీ వేస్తే మళ్ళీ అది వేడి వేడిగానే బాగుంటది. డైట్ కూడా ఒకసారి తింటే ఏం కాదు. సండే, ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ గా చేసినాము. చూసేయండి ప్రాసెస్. నేను ఎంత క్వాంటిటీయో ఎంతనో పర్ఫెక్ట్ చెప్తా, మీరు అంతే క్వాంటిటీతో వేసుకోండి. మీరు హాఫ్ కేజీ వేస్తే దానికి డబ్బులు వేసుకోండి, అంతే. ఇంకా డబ్బులు చేసుకోండి, త్రిపుల్ అట్లా చేసుకోండి. ఎన్ని ప్రాసెస్ పావు కిలోకు అంత వేసింది కదా, 4 గంటలు వేసుకోరి కిలోకి అట్లా అలా వేసుకోరి. మీరు నెయ్యి లేని మాత్రం ఆ లింక్ కుదరది. నెయ్యి కంపల్సరీ, బరే నెయ్యి కావాలి. సూపర్ సూపర్. చూసేయండి వీడియో. ఈ హలీం చేయడానికి ముందుగా మనమైతే ఒక పౌడర్ అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఒక పావు కిలో క్వాంటిటీకి చేస్తున్నా కాబట్టి 5 మిరియాలు, ఒక 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఇది మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ గోధుమ రవ్వ. పావు కిలో క్వాంటిటీకి మీరు ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఎక్కువ వేసుకోండి. ఇదైతే జీడిపప్పు, ఒక 5-6 జీడిపప్పు, హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు, హాఫ్ టీ స్పూన్ అది నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు అండ్ హాఫ్ టీ స్పూన్ ఎర్ర కందిపప్పు. ఇదే తీసుకోండి. మీరు హాఫ్ కేజీకి తీసుకుంటే ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోండి. నేను పావు కిలోకి కాబట్టి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. నేను మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చెప్తున్నాను, అదే మెజర్మెంట్ తోటి తీసుకోండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకున్న వాటన్నిటిని మనము మిక్సీలో వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోవడమే. ఇవన్నీ పప్పులు ఇవన్నీ వేస్తాం కాబట్టి హై ప్రోటీన్ అండ్ నెయ్యి అనేది ఎక్కువ వేస్తాం, కానీ ఇవన్నీ పప్పులు అన్నీ పడతాయి కాబట్టి హలీం అనేది కూడా హెల్తీ. అంటే ఈ రంజాన్ సీజన్లో ముస్లింలే కాకుండా మన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా ఈ రంజాన్ సీజన్లోనే ఇది ఫేమస్ అన్నమాట. ఇక్కడ పిస్తా హౌస్ అయితే చాలా ఫేమస్ హైదరాబాద్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇలా ఫైన్గా నేను మిక్సీ చేసేసుకున్నాను. ఇలా ఫైన్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనము ఇది ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ నేను ఇలా మంచిగా చాప్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకొని మనము వీటిని మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ హలీంకి. ఇలా బ్రౌన్గా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను. ఇవి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట మనకి హలీం అనేది. నేను ఈ ఆనియన్ అనేది మనము మటన్ కుక్ అయ్యేటప్పుడు కొద్దిగా వేస్తాను, తర్వాత లాస్ట్లో డెకరేషన్కి కూడా యూజ్ చేస్తాను. అందుకే నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అన్నమాట. తీసుకొని మనం మంచిగా అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను ఇవి కాజు అండ్ కిస్మిస్ వేయించుకున్నాను. కాజు అనేది మనం డెకరేషన్కి లాస్ట్లో డెకరేట్ చేయడానికి వేయించుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఈ కిస్మిస్ కూడా మంచి టేస్ట్ వస్తాయి అందులో హలీంలో. మీరు నెయ్యిలో వేయించుకోవాలనుకుంటే నెయ్యిలో వేయించుకోండి. నేనైతే అదే బ్రౌన్ ఆనియన్స్ వేయించాను కదా, అదే ఆయిల్లో నేను వేసి వేయించేసాను అన్నమాట. లాస్ట్లో డెకరేట్ చేయడానికి వేయించాను అన్నమాట. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనము ఈ హలీం చేసే ప్రాసెస్ ఈజీయే, కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి అరౌండ్ ఒక 15 వరకు ఉంటాయి. దీనికైతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా పౌడర్, అంటే సాజీరా ఉంటే సాజీరా వేసుకోండి, పౌడర్ ఉంది నా దగ్గర. నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి, ఎందుకంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి నేను హాఫ్ టీ స్పూన్ వేసాను. ఇక్కడైతే పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు ప్లేస్లో మీరు పాలు ఉంటే పాలు తీసుకోండి, పెరుగు ఉంటే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఈ మటన్ వచ్చేసి ఒక పావు కిలో ఉంటుంది. పావు కిలో మటన్ తీసుకున్నాను, మెత్తడి పీసెస్ అలా మెత్తడి తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర అండ్
పుదీనా, ఒక పచ్చిమిర్చి అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఇంతకుముందు వేయించుకున్నాను కదా, బ్రౌన్ ఆనియన్స్ అలా కప్పులో తీసుకున్నాను, జీడిపప్పు, కిస్మిస్. నెక్స్ట్ మనము దీనికైతే కుక్కర్లో చేయాలి. మామూలుగా చేస్తే కుక్ అవ్వడానికి టైం పడుతుంది, మన కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉడికిపోతుంది అన్నమాట. దీనికైతే నేను ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఆ స్పూన్ తోటి, అండ్ 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మొత్తం నెయ్యితో చేసుకుంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు, నేను 2 మిక్స్ చేశాను అన్నమాట. మిక్స్ చేశాను. నెక్స్ట్ దీంట్లో మనం ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనము మటన్ తీసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. వేసుకొని మనము ఈ మటన్ కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా ఆ పచ్చితనం అంతా పోయేంత వరకు కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ మటన్ హలీం అనేది మనకి ఇది కుక్ అవడంలోనే ఉంటుంది, దీని టేస్ట్ అంతా మంచిగా కుక్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. వేసుకొని నెక్స్ట్ మనము కారము, ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి అలా చీలిక 2 కట్ చేసి వేసేసుకున్నాను. పెరుగు కూడా ఒక కప్పు, చిన్న కప్పు పెరుగు కూడా వేసుకోండి. సాజీరా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర. ఈ హలీంకి అనేది పుదీనా అండ్ కొత్తిమీర తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా, అందులో ఒక 1/2 ఇప్పుడు వేసుకున్నాను. లాస్ట్లో డెకరేషన్ కొద్దిగా ఉంచుకున్నాను అన్నమాట, లాస్ట్లో వేసుకుందామని. చక్కగా నీట్గా అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము ఇది పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పిస్తా హౌస్ టేస్ట్ కంటే బాగొచ్చింది. మమ్మీ టేస్ట్ యూస్ అయితే నాకు పిస్తా హౌస్ కంటే నువ్వు చేసిందే నచ్చిందని చెప్పేసింది. అంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మమ్మీ దగ్గర నుండి నాకు. చక్కగా అలా కలిపేసుకొని మనము ఒక 2 అంటే మటన్ ముక్కలు మునిగేంత వరకు, నేను ఇంత క్వాంటిటీ అని చెప్పను, మనము ఎంత మటన్ తీసుకుంటామో అంత మటన్ ఆ ముక్కలు అనేవి మునగాలి. అలా మునిగేంత వరకు వాటర్ పోసుకొని మంచిగా చక్కగా ఉడకాలన్నమాట. నెక్స్ట్ నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వేసాను, ఒక 2 టీ స్పూన్ల పింక్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సరే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసుకొని మనము ఒక 15 విజిల్స్ అయినా రావాలి. 15 విజిల్స్ వస్తేనే అప్పుడు మనకి మంచిగా కుక్ అయి ఉంటుంది అన్నమాట. మినిమం లో ఫ్లేమ్ మీద చేసుకోండి, ఎందుకంటే ఆ పౌడర్ వేసాం కదా, ఆ పౌడర్ వేసాం కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది అన్నమాట. అలా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇలా చుంచితే తునిగిపోవాలన్నమాట. ఒక ముక్క అలా తుంచి చూసాను, మంచి అలా కుక్ అయింది, చక్కగా ఇలా విడిపోతుంది అన్నమాట. నేను ముట్టగానే చాలా టెండర్గా ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ పొటాటో స్మాషర్ అయినా, పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో అయినా అలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. మనం చికెన్ అయితే ఒక 10 విజిల్స్ అలా పెట్టుకున్నా సరిపోతుంది. మటన్ కాబట్టి ఒక 15 విజిల్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. ఆ స్మాషర్ తోటి మంచిగా మనం స్మాష్ చేస్తే మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం అలా స్మాష్ చేస్తూ ఉండాలి. దంచుడు అన్నమాట, దంచవే మేనత్త కూతురా అన్నట్టు దంచుతూనే ఉండాలి, అలా ప్రెస్ చేస్తూనే ఉండాలి. మామూలుగా అయితే బయట అయితే అవి ఉంటాయి కదా, అవేంటో చెక్క లాంటివి ఉంటాయి, ఆ చెక్క వాటితోటి చేస్తారు. మనకైతే ఇంట్లో అవన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి మనం ఇలా పప్పు గుత్తితోటి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా చేయండి, చేస్తే మంచిగా నీట్గా స్మాష్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బాండి పెట్టేసుకొని నేను ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీరు మొత్తం నెయ్యితో చేసుకోవాలనుకుంటే నెయ్యితో చేసుకోండి. నేనైతే సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అన్నమాట. ఇది మంచిగా నేను అలా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. స్మాష్ చేసుకున్న మిక్స్ అంతా ఇందులో వేసేసుకొని ఆయిల్ అంతా విడవాలన్నమాట. మనం వేసుకున్న నెయ్యి అయినా ఆయిల్ అయినా మొత్తం ఆ హలీం నుండి విడవాలన్నమాట. చక్కగా ఒక 5 మినిట్స్ అయినా కుక్ అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్ మీద చేసుకోండి, హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనము ఆ పప్పులు ఆ మిక్స్ అదంతా వేసాం కాబట్టి మనము లో ఫ్లేమ్ మీదనే చక్కగా ఒక 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ ఇలా చేస్తే ఆ నెయ్యి అనేది పైకి కనిపిస్తుంది. హలీం చేసిన దగ్గర చూపెట్టు ఒకసారి.
ఎంత బాగా చేసినవరా, సూపర్ కుదిరింది. మంచి ఎంత బాగుంది. హలీం కూడా మన ఛానల్లో హలీం కూడా ఉంది, చేసుకోండి ఇలా చూడండి. నేను కప్పులో తీసుకుంటున్నా, తీసుకో తీసుకో. సూపర్. నేను తక్కువ క్వాంటిటీలో చేసిన, మీరు ఎక్కువ వేసుకోండి. ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది చేసుకోండి. బంద్ చేస్తాం, ఆఫ్ చేసేస్తా. రంజాన్ స్పెషల్ మటన్ హలీం. మంచిగా ఉడకబెట్టుకున్నట్లనే ఉంటుంది, ఇదంతా ఉడకబెట్టుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి. అన్న వడేటి ఉడక చాలా బెనిఫిట్లు ఉన్నాయి, అన్ని పప్పులతో అవుతుంది కదా. సూపర్ హెల్దీ హలీం. వేసే డెకరేషన్ చేయి. డెకరేషన్ బ్రౌన్ ఆనియన్స్ దీనిపైన, ఈ బ్రౌన్ ఆనియన్స్ ఇట్లా పైన ఇక్కడ వేసుకున్నా బాగానే ఉంటుంది. మధ్యలో వేస్తున్నా నేను. ఈ కాజు నేను వేయించుకుని పెట్టుకున్నా కదా, చూస్తుంటేనే ఎమ్మి ఉంది కదా. ఇది సూపర్. బాగా నెయ్యితోటి అవుతుంది. చేసుకోండి ఇలా, చేసుకోండి. మా తేజ చేసింది చేసుకోండి. మీరు ఎంత బాగుందో, మీరు ఇట్లా చేసుకొని అందరు ఎంజాయ్ చేయరు. బాగా రేటు కదా బయట, బయట రేటు బాగుంది. 300కి ఇంత వస్తుంది కొన్ని, అంతే. మనం ఇంట్లో చేసుకుంటే ఈ పావు కిలోలో ఇంత ఇద్దరు ముగ్గురు కూడా తినొచ్చు, తక్కువ తినేటోళ్ళు అయితే పిల్లలకి చేసి పెట్టొచ్చు. సూపర్ సూపర్ సూపర్. టేస్ట్ చూసి చెప్తాం ఇప్పుడు. హలీం కనబడుతుందా? కనబడుతుంది. అంత నెయ్యి ఉంటుంది హలీం. ఎలా ఉందో నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి. ఇద్దరం టేస్ట్ చేస్తాం, ఇద్దరం చేస్తాం. వాళ్ళకు ఏంటంటే నువ్వు చేసినావా కానీ నువ్వు తిన్నావా అంటారు. రంజాన్ స్పెషల్ హలీం ఎంత బాగుంది. ఇట్లా ఇట్లా మంచిగా లోపల నుంచి తీసుకో, అట్లా హలీం ఎంత బాగుందో. కాలుతుంది వచ్చు, ఊదుకోవాలి. ఇప్పుడే వేసినాం కొద్ది కొద్దిగా. ఇక మాటలు వస్తలేవు. సూపర్ బాగుందా? అన్ని పప్పులు పడ్డాయి, అన్ని పడ్డాయి కదా. సూపర్ ఫ్లేవరు, పుదీనా, కొత్తిమీర, ప్రతిదీ సూపర్ సూపర్. కాలుతుంది. అబ్బా సూపరే, బాగుంది. అమ్మ ఇక బయట ఆర్డర్లు పెట్టుకోండి, ఇట్లా చేసుకోండి, వీడియో చూసి చేసుకోండి. టేస్ట్ అయితే ఇక నేను చెప్పలేను, అంత బాగుంది. నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. ఇదే ప్రాసెస్ చేసుకోండి. రంజాన్ మేము తినేస్తున్నాం స్పెషల్. మేము చూస్తాం, మేము చేసుకున్నాం, మేము తినేస్తున్నాం. బాగుంది. సరే నేను పట్టుకుంటున్నా, నాకు అమ్మగా వచ్చింది, తినేస్తున్నా. నా కాజు చాలా పడ్డాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియో తోటి మేము ముందుకు వస్తాం. బై బాయ్. బౌల్లో పెట్టుకుని తింటాం, ఇట్లా తినము. సరేనా? పెట్టుకుని తిందాంపా. సరే.